హల్లెలూయా, గట్టిగా హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియులారా, దేవుడు మనలందరినీ కూడా ఈ గడిచిన దినములన్నీ రాత్రికాలమంతట్లో కూడా ప్రభు మనకు తోడుగా ఉన్నాడు. ఈ ఉదయకాల సమయంలో ఈ పునరుత్థాన దినమందు ఈ రెండవ ఆరాధనలో మనమందరం కలిసి కుటుంబముగా చేరి ఇలాగా పరిశుద్ధుడైన దేవుణ్ణి, జీవము గల దేవుణ్ణి ఆత్మతో సత్యముతో ఆరాధించే గొప్ప కృపా దేవుడు మనకి ఇచ్చినాడు. దేవునికి స్తోత్రం. ఈ సమయంలో మనం దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. ప్రియులారా, మన మధ్యలో దేవుని సేవకులు పాస్టర్ డానియల్ ప్రణీత్ మన మధ్యలో ఉన్నారు. వారు వచ్చి మనకు దేవుని యొక్క వాక్యాన్ని అందిస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. కొంచెం బిగ్గరగా చెప్పండి, హల్లెలూయా. వాక్యానికి సిద్ధంగా ఉన్నారా? చాలా అద్భుతమైన సాక్ష్యాలు విన్నాము. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుని సన్నిధిలో మనం చేసే ప్రతి ప్రార్థన వ్యర్థం కాదు. ఆయన సన్నిధిలో మనం చేసే ప్రతి యాచన, మన ప్రార్థన, మన విజ్ఞాపన ఎప్పుడూ వ్యర్థం కాదు. హల్లెలూయా. నమ్మిన వారు గట్టిగా ఆమేన్ చెప్పండి. ఆమేన్. ఈరోజు నేను ఒక సందేశం నేను ఆల్రెడీ ఈ మెసేజ్ నేను యూత్ మీటింగ్లో పంచుకోవడం జరిగింది. కాకపోతే అదే వాక్యాన్ని ఒకసారి సంఘం ముందు చెప్పాలని చాలా ఆశతో ఉన్నాను. మీరందరూ ప్రార్థన పూర్వకంగా ఉండండి. పరిశుద్ధాత్ముడు మనతో మాట్లాడతాడు. హల్లెలూయా. సంఖ్యాకాండము 22వ అధ్యాయము. నేను చెప్పే సంఘటన అంతా కూడా సంఖ్యాకాండము 22, 23, 24, 25 అధ్యాయాల్లో ఉంటుంది. సంఖ్యాకాండంని ఇంగ్లీష్లో నంబర్స్ అంటారు, కన్నడలో అరణ్యకాండ అంటారు. ఇదంతా చదవడం చాలా కష్టము. కానీ కొన్ని వచనాలు మొత్తం నేను ఇక్కడ ఉండేది అంటే జస్ట్ మీకు పైన అని చెప్పుకుంటూ పోతాను, అప్పుడు మీకు అర్థమైపోతుంది. ఇశ్రాయేలు ప్రజలు కానాను దేశం నుండి బయలుదేరి ఐగుప్తు దేశానికి వచ్చారు. ఇక్కడ ఒకసారి చూడండి, 22వ అధ్యాయం 24వ వచనం ఒకసారి చూడండి. 22వ అధ్యాయం 4వ వచనం ఎవరైనా చదువుతారా? 22వ అధ్యాయము 4వ వచనం ఎవరైనా? కన్నడ, తెలుగు. చాలు. ಯಾರಿಗೆ ಹೇಳಿದರು? ఎవరు చెప్పినారు? మిద్యానీయులు ఎవరు చెప్పినారు? ಯಾರು? మోయాబియర అరసరు. ఓకే, పెద్దలు మాట్లాడుకున్నారు. ఏం మాట్లాడుకున్నారు? ఆ మాట నాకు చాలా ఇష్టం. ఆ మాట మీరు చదవాలి. ఎద్దు బీట పచ్చికను నాకివేయనట్లు ఈ జన సమూహము మన చుట్టూ ఉన్నది, యావత్తును ఇప్పుడు నాకివేయనని చెప్పిరి. తెలుగులో చాలా నాటుగా ఉంది. కన్నడలో ఎవరైనా చెప్పండి ఒకసారి. కన్నడలో అమ్మ మైక్ పట్టుకొని చదవం గట్టిగా. మైక్ అంటే మైక్ ఉన్నోళ్ళే చదవండి కొద్దిగా త్వరగా, టైం లేదు. అమ్మ మైక్ మైక్ మైక్. హల్లెలూయా. ದೊರಕಟ್ಲೇದೆ. ಅಡವಿಯ ಹುಲ್ಲನ್ನೆಲ್ಲ ಮೇದು ಬಿಡುವಂತೆ ಈ ಸಮೂಹವು ನಮ್ಮನ್ನು ನಮ್ಮ ಸುತ್ತಲಿರುವ ಎಲ್ಲರನ್ನು ನಿರ್ಮೂಲ ಮಾಡುವ ಹಾಗಿದೆ ಅಲ್ಲವೇ ಎಂದು ಹೇಳಿದರು. చాలు. ఇశ్రాయేలు ప్రజలు కానాను దేశం నుంచి ఐగుప్తు దేశం నుంచి బయలుదేరి కానాను దేశానికి వస్తూ ఉన్నారు. ఐగుప్తు దేశం నుంచి బయలుదేరి ఒక గొప్ప జన సమూహంగా వస్తూ ఉన్నారు. దగ్గర లెక్క వేస్తే 25 లక్షల మంది పైనే. ఎంతమంది? 25 లక్షల మంది పైన అనుకోండి.
అంతమంది నడుచుకుంటూ వస్తున్నప్పుడు దారిలో మీరు జాగ్రత్తగా వినాలి. ఆ కాలంలో ఇప్పుడున్నట్లు కాదండి. ఒకవేళ మనం కారు వేసుకొని ఒక పెద్ద ర్యాలీ చేసుకుంటే ఒక ఊరు దాటిపోతే మనల్ని ఎవరేమనరు, ఎందుకంటే ఇట్లా వచ్చినా ఇట్లా వెళ్ళిపోతారులే అనుకుంటారు. కానీ ఆ కాలంలో ఇంత గొప్ప జనసమూహం వస్తున్నప్పుడు వీళ్ళు ఏమనుకుంటారు చెప్పండి? యుద్ధానికి వస్తున్నారేమో, లేకపోతే మమ్మల్ని నాశనం చేయడానికి వస్తున్నారు, లేకపోతే మా భూమిని స్వాధీనం చేసుకోవడానికి వస్తున్నారు అన్న ఉద్దేశంతో ఉంటారు. ఎందుకంటే సేమ్ సంఘటన ఇంతకుముందు జరుగుతుంది, ఈదోం పట్టణంలో జరుగుతుంది అనమాట. అక్కడ రాజు అలౌ చేయడు, అక్కడ పెద్ద గొడవ అవుతుంది. అంటే ఆ కాలంలో రాజులు వాళ్ళ ఊరి మీద నుండి వెళ్ళడానికి అవకాశం ఇచ్చేవాళ్ళు కాదు. ఎందుకు? వస్తే 25 లక్షల మంది ఒక్కసారి ఒక ఊరి మీద పడితే ఎట్లుంటో చెప్పండి. వాళ్ళకి తినేది అంతా కావాలి కదా. సో అలా దాటిపోవడానికి కూడా ఇష్టపడేవాళ్ళు కాదు. ఎందుకంటే దాటిపోయే వాళ్ళు దాటిపోకుండా ఇక్కడే ఉండిపోతారేమో అని భయం. ఎవరికి? రాజులకు, అక్కడున్న రాజుకి. ప్రస్తుతానికి ఈ ఊర్లో ఉన్న రాజు పేరు ఏంటంటే బాలాకు. పేరు చెప్పండి. బాలాకేనా? ఇంగ్లీష్లో బాలాక్ అని ఉంటుంది. బాలాకు. ఈ బాలాకు రాజుకి ఒక భయం పట్టుకున్నది ఏంటి? ఇంతమంది ఉన్నారు కదా ఈ ప్రజలందరూ, మన దేశం నుండి ఇట్లా వెళ్ళిపోతే మన దేశాన్ని వాళ్ళు స్వాధీనం చేసుకుంటారేమో ఒక భయం ఉంది. ఇప్పుడు బాలాకుకి ఇశ్రాయేలు ప్రజల గురించి బాగా తెలుసు అనమాట. ఇశ్రాయేలు ప్రజల గురించి వాళ్ళ ఏమంటారు, వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ గురించి బాగా తెలుసు. ఎందుకు? రాహాబ్ అంటే ఒకసారి అంటది కదా, మీ దేవుడు మీ కొరకై చేసిన గొప్ప కార్యాలు వింటుండగా మా హృదయము మెల్ట్ అయిపోయిందని చెప్తుంది ఆమె. మా గుండె ఏమంటారు తెలుగులో, కరిగిపోయింది. అంటే ఆ కాలంలో ఇశ్రాయేలు యొక్క ఇంపాక్ట్ అలా ఉండేది. ఇశ్రాయేలు ప్రజలు వాళ్ళ పేరు అలా ఉండేది. వీళ్ళ పక్షాన దేవుడు చాలా గొప్ప యుద్ధాలు చేస్తాడు, వీరితో మాత్రం పెట్టుకోకూడదని వాళ్ళకి అందరికీ తెలుసు. ఇప్పుడు బాలాకుకి మొన్ననే ఒక యుద్ధం జరిగింది, అందుకే బాగా తెలుసు అనమాట బాలాకుకి. సో వీళ్ళ దగ్గర చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు బాలాకు తనకున్న శక్తిని అంతా చూసుకున్నాడు. తన శక్తి పట్టి చూస్తే బాలాకు ఇశ్రాయేలు ప్రజలను అటాక్ చేయలేడు. అందుకని ఏం చేస్తున్నాడంటే బాలాకు ఒక టెక్నిక్ వాడినాడు అనమాట. ఏం టెక్నిక్ వాడినాడంటే బాలాకుకి ఇంకొక విషయం తెలుసు. ఏం విషయం తెలుసు? ఇశ్రాయేలు ప్రజలు చాలా గొప్పవారు, చాలా శక్తిమంతులని తెలుసు. అలాగే వాళ్ళకి దేవుని ఆశీర్వాదం ఉందని తెలుసు. ఏముంది చూడండి, దేవుని ఆశీర్వాదం అనండి. వారి మీద దేవుని ఆశీర్వాదం ఉందని తెలుసు. ఇప్పుడు బాలాక్ ఏమనుకున్నాడంటే వాళ్ళ మీద ఉన్న దేవుని ఆశీర్వాదాన్ని శాపంగా మార్చేస్తే వాళ్ళు పడిపోతారు, వాళ్ళు మా దగ్గరికి రారు, వాళ్ళ దగ్గర నుంచి మనకి ఏ విధమైన హాని తొందర జరగదు. చూడండి ఇక్కడ ఏమంటున్నారంటే ఒక ఎద్దు బీటి పచ్చికను తినివేయనట్లు అని చెప్పి మాట్లాడుకుందాంలేండి. తినేసినట్లు ఈ జనసమూహము మన చుట్టూ ఉన్నది, యావత్తును ఇప్పుడు తినివేయును అని. మొత్తం తినేస్తారు. ఒక ఎద్దు గడ్డిని తినేసినట్టు తినేస్తారు మనల్ని అని అంత భయం పట్టుకున్నది వాళ్ళకి. ఓకేనా? ఇలాంటి టైంలో బాలాక్ ఏం చేస్తారంటే బిలాము అని ఒక ప్రవక్త ఉన్నాడు. చెప్పండి, ప్రవక్త పేరు చెప్పండి, పలకండి, నోటితో పలకండి. బిలాము పేరు బాగుందని పెట్టుకునే వల్ల బిలాము. ఓకేనా? ఈ బిలాము ప్రవక్త కూడా మంచి రెప్యుటేషన్ ఉంది. రెప్యుటేషన్ ఏమంటారు తెలుగులో? మంచి పేరు, మంచి పలుకుబడి. ఈ బిలాముకు కూడా మంచి రెప్యుటేషన్ ఉంది. ఏం రెప్యుటేషన్ ఉంది? ఈయన మాట్లాడితే ఖచ్చితంగా స్పిరిచువల్ వార్స్ జరిగిపోతాయి, ఈయన మాట్లాడితే ఆశీర్వాదాలు జరిగిపోతాయి, ఈయన మాట్లాడితే శాపాలు వచ్చేస్తాయి, ఈయన ఏం చెప్తే జరిగిపోతుందని బాగా తెలుసు, రెప్యుటేషన్ ఉంది. అందుకు బాలాక్ ఏం చేస్తారంటే బిలాము నీకెంత బంగారం కావాలంటే తీసుకో, నీకెంత డబ్బు కావాలంటే తీసుకో, నువ్వు ఒక పని చేసి పెట్టాలి. నాకు ఏం చేసి పెట్టాలంటే ఇదిగో ఇశ్రాయేలు ప్రజలు అక్కడి నుంచి వస్తూ ఉన్నారు, మీరు అక్కడికి వెళ్ళి వాళ్ళతో యుద్ధం చేయాల్సిన పని లేదు, జస్ట్ ఊరికే శపించి రండి చాలా, అంతే. ఏం చేస్తారు? శపించి వచ్చేయండి అని చెప్తారు. అప్పుడు బిలాము స్టార్టింగ్లో మంచివాడుగా ప్రవర్తిస్తాడు. ఏమంటాడంటే ఫస్ట్ నేను దేవుని దగ్గర అడుగు వస్తాను. ఏమంటాడు? నేను దేవుడి దగ్గర ఎంక్వైరీ చేస్తాను. అప్పుడు దేవుడు ఏమంటాడు? ఆబ్వియస్లీ ఏమంటాడు చెప్పండి? వద్దు అంటాడు. దేవుడు వద్దు అంటున్నాడు. వాళ్ళు ఎట్లా అంటే ఇంకా కొంచెం బంగారం ఇస్తాను. అప్పుడు మనోడు ఏమంటాడు? ఓ కొంచెం డీల్ బాగున్నట్లుంది, ఇంకొకసారి అడుగుతాను అన్నాడు. దేవుడు మాట మారుస్తాడా అండి? మనసు మార్చుకుంటాడా? ఫస్ట్ టైం నీకు ఇంత బంగారు ఇచ్చినారు కాబట్టి ఓకే, ఇప్పుడు ఇంకా ఎక్కువ ఇచ్చినారు కాబట్టి సర్లే అంటాడా? అనడు. ఈ బిలాము చేసిన మొదటి తప్పు ఏంటంటే సెకండ్ టైం డబ్బులు ఒప్పుకొని నేను ఇంకొకసారి అడుగుతానన్నాడు దేవుని దగ్గర పోయి. సరే పోయి ఏమడిగినాడు? ప్రభువా మరి మీరు తెలుసు కదా నా పరిస్థితి, డబ్బులు డబల్ చేసినారు, ఏమంటారు?
ఇప్పుడు దేవుడు ఏమంటాడు, ఒరే నీకు ఫస్ట్ టైం చెప్పి నీకు అర్థం కాలేదు, సో ఒక పని చేయి, వెళ్ళిపో అన్నాడు. నువ్వు పో, నువ్వు చేయాల్సింది నువ్వు చేయి, నేను చేయాల్సింది నేను చేస్తాను అన్నాడు. సరే మనం డబ్బులు పుచ్చుకొని వెళ్ళిపోయినాడు. దేనికి పోయినాడు? ఇశ్రాయేలు ప్రజల్ని శపించడానికి. పోయి శపించడానికి స్టార్ట్ చేస్తూ ఉన్నాడు. నోరు తెరిస్తే శాపాలు రావట్లేదు, ఆశీర్వాదాలు వచ్చేస్తూ ఉన్నాయి. ఇశ్రాయేలు ప్రజల్ని శపించాలని చూస్తూ ఉన్నాడు. దేవుడి నిన్ను నాశనం అనే లోపం ఏమొస్తూ ఉంది? దేవుడిని ఆశీర్వదించిన కాక అని వచ్చేస్తూ ఉంది. దేవుడు నిన్ను పడగొట్టును కాక అనే బదులు ఏమొచ్చేస్తా ఉంది? దేవుడు నిన్ను ఉన్నతమైన స్థానం లేపును కాక అని వచ్చేస్తూ ఉంది. మనోడికి అర్థం కావట్లేదు, ఇది అవుట్ ఆఫ్ సిలబస్ కదరా, నేను సరే ప్రిపేర్ కాలే కదా ఇది అనుకుంటున్నాడు. సో బిలాము ఏమైతే అంటే విరుద్ధంగా మాట్లాడాలనుకున్నాడో అవన్నీ కూడా దేవుడు కీడుని మేలుగా మార్చేశాడు. గట్టిగా ఆమెను చెప్పండి. అప్పుడు బిలాము అంటాడు, దేవుడు ఆశీర్వదించిన దానిని ఎవడు శపించలేడు. వన్ ఆఫ్ ద పవర్ఫుల్ డైలాగ్స్ ఇన్ బైబిల్ అండి అది. దేవుడు ఆశీర్వదించిన దానిని మనుషుడెవడు శపించలేడు. దేవుడిని ఆశీర్వదించినట్టు అయిపోయింది అక్కడికి. ఆమేన్. దేవుని ఆశీర్వాదం నీ మీద ఉంటే ఎవడు నిన్ను శపించలేడు. ఏ దురాత్మ, ఏ చీకటి శక్తి, ఏ గుంపు, ఎంతమంది గుంపుగా వచ్చి నిన్ను శపించినా కూడా ఆ శాపము పని చేయదు. ఆ శాపం పైగా ఆశీర్వాదంగా మారిపోద్ది. ఒకసారి కాదు 3 సార్లు ట్రై చేస్తాడు మనోడు. ఇంకా 3 సార్లకి దేవుడు డోస్ పెంచుకుంటూ పోతున్నాడు. ఫస్ట్ టైం ఆశీర్వాదం మామూలుగా ఆశీర్వాదం వచ్చింది, సెకండ్ ఇంకా డోస్ పెంచేసినాడు. లాస్ట్కి ఏమైపోయిందంటే యేసుక్రీస్తు గురించిన ప్రవచనం వచ్చేసింది. అంత గొప్పగా ఆశీర్వాదం చేశాడు. నీ నుండి క్రీస్తు బయటకు వస్తాడని గొప్ప ప్రవచనం అక్కడి నుంచి వచ్చేస్తుంది. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. గట్టిగా ఆమేన్ చెప్పండి ఒకసారి. ఈరోజు నా మెసేజ్ అంతా ఏంటంటే దేవుడు ఆశీర్వదించిన దానిని చెప్పట్లేదండి ఎవరు మీరు, ఎవరు శపించలేరు. దేవుని ఆశీర్వాదం ఉంటే చాలు. ఇప్పుడు 24వ అధ్యాయం చూడండి ఒకసారి. 24వ అధ్యాయం 25వ వచనం చూడండి. 24వ అధ్యాయము 25వ వచనం. ఇదంతా ఏ పనులు కాదు అని చెప్పి బాలాకు బిలాము ఇంటికి వెళ్ళిపోయినారంట. ఏం చేసినారు? సరే మీరు వెతికేలోపు నేను చాలా దూరం చెప్పలేదండి, 2 పేజీలు అంతే. 24వ అధ్యాయం 25వ వచనం ఏముంది అక్కడ? అంత బిలాము లేచి తన చోటికి తిరిగి వెళ్ళెను, బాలాకును తన త్రోవను వెళ్ళెను. అంత క్లియర్గా రాసిందా లేదా అక్కడ? ఆ మాట మీరు చెప్పాలి నాకు. ఏం రాసింది అక్కడ? అది చాలా ఇంపార్టెంట్, చెప్పాలి నాకు. బిలాము ఏం చేసినాడంట? లేచి ఇంటికి వెళ్ళిపోయినాడంట. బాలాకు తన త్రోవను వెళ్ళిపోయినాడంట. అంటే ఇద్దరు ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోయినారని రాసింది బైబిల్ క్లియర్గా. రాసిందా లేదా అక్కడ? సో వాళ్ళు చేసిన పని ఏంటి? శపించాలనుకున్నారు, ఆశీర్వాదం వచ్చేసింది, వాళ్ళు ఇంకా ఇంటికి వెళ్ళిపోయినారు. ఇంటికి వెళ్ళిపోయినారు బైబిల్లో చాలా క్లియర్ రాయబడింది. నెక్స్ట్ చూద్దాం, 25వ వచనం చూద్దాం. 25వ అధ్యాయం చూడండి. ఇప్పుడు మీరు అర్థం చేసుకోవాలి, ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలు ఎంత హైలో ఉంటారు చెప్పండి. మా దేవుడు మా పక్షాన ఉన్నాడు అంటే ఒకడు వచ్చి మమ్మల్ని శపించాలని చూసినా కూడా దేవుడు వాని నోటిని మార్చేసినాడు. ఎంత హైలో ఉంటారు చెప్పండి ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలు. మా దేవుడు ఎంత గొప్పోడు కదా, మా దేవుడు ఎంత నీతిమంతుడు కదా, ఎంత నమ్మదగిన వాడు కదా అని ఎంత దేవునికి కృతజ్ఞతలుగా ఉంటారు కదా. 25వ అధ్యాయం చూడండి. ఇశ్రాయేలీలు షిత్తీములో దిగి ఉండగా ప్రజలు మోయాబు రాండ్రతో వ్యభిచారము చేయసాగిరి. అరే రే, నేను హైలో ఉన్నాను అనుకున్నాను లేరా? బిలాము బలాకి ఇంటికి వెళ్ళిపోయినారంట. వాళ్ళు ఎట్లా ఇంటికి పోయింది లేదు, మనలో ఏం స్టార్ట్ చేసినారంట? మోయాబు రాండ్రతో వ్యభిచారము చేయసాగిరి. ఆ స్త్రీలు చూడండి, ఆ స్త్రీలు తమ దేవతల బలులకు ప్రజలను పిలవగా వీరు భోజనము చేసి వారి దేవతలకు నమస్కరించిరి. అదేంటి, ఒక్క వచనం కాలేదు ఇంకా. ఇంతవరకు దేవుడు ఏం చేసినాడు వీళ్ళ పక్షాన? చాలా గొప్ప కార్యాలు చేశాడు కదా. ఒక నోటి మాట పడకుండా చేశాడు కదా వారి మీద. ఒక కంచె వేసేసాడు కదా వారి మీద, అగ్ని కంచె వేసేసాడు. ఏ శత్రువు కూడా ఒక చెడ్డ మాట పలకడానికి అవకాశం ఇవ్వలేదు. అలాంటి హైలో ఉన్న ఇశ్రాయేలు ఏం చేయాలి ఇప్పుడు? జీవితాంతం దేవుని నమ్మకంగా ఉండాలి కదా. కానీ నెక్స్ట్ పని ఏం చేసినారు చెప్పండి? వ్యభిచారం చేశారంట, తర్వాత భోజనం చేశారంట, తర్వాత మంచి పార్టీ జరిగిందంట. ఆ పార్టీ అయిపోయినాక ఏం జరిగిందంట? వారి దేవతలకు నమస్కరించిరి. ఇంగ్లీష్లో దే వర్షిప్డ్ అని ఉంటుంది. అక్కడ దేవుని కోపం వస్తుందండి. దేవుని కోపం రగులుకోపోతుంది అప్పుడు. ఏమంటే దేవుడు వీరి పక్షాన్ని ఇంత బాగా నిలబడినప్పుడు, ఇంత గొప్పగా నిలబడినప్పుడు
వీరి కోసం ఇన్ని గొప్ప కార్యాలు చేసినప్పుడు వీరు దేవుని కోసం నిలబడాలి కదా. అంత చిన్నదాన్ని పడిపోయారేంటి? అది స్టార్టింగ్ ఎట్లా స్టార్ట్ అని చెప్పండి. వ్యభిచారంతో స్టార్ట్ అయ్యి భోజనాలు దగ్గరికి వెళ్ళిపోయి తర్వాత డైరెక్ట్ వర్షిప్ దగ్గరికి వెళ్ళిపోయినారు. అందుకే ఫస్ట్ వర్షిప్ ఉండాలి, తర్వాత భోజనాలు ఉండాలి. సరే, అట్లు ఇశ్రాయేలు అక్కడ ఏమో చూడండి, బయలుపేరుతో కలిసినందున వారి మీద యెహోవా కోపము రగ్గులు కొనెను. కోపము రాలేదంట, ఏం చేసిందంట? రగులు కొనిందంట. ఒక కట్టెకి రగులు కూడా చూసారా అలాగా. అప్పుడు యెహోవా మోషేతో ఇట్లా అన్నాడు, నీవు ప్రజల అధిపతులందరినీ తోడుకొని యెహోవా సన్నిధిని సూర్యునికి ఎదురుగా వారిని ఉరితీయము. అప్పుడు యెహోవా కోపాగ్ని ఇశ్రాయేలుల మీద నుండి తొలగిపోవునని చెప్పాను. కాబట్టి మోషే ఇశ్రాయేలు న్యాయాధిపతులను చూడండి, యాక్చువల్గా దేవుని కోపం వచ్చిన ప్రతిసారి మోషే ఏమంటారు చెప్పండి? అయ్యా, ప్రార్థన చేస్తారు కదండి, నువ్వు దీర్ఘశాంతుడు ప్రభువా, నువ్వు చాలా మంచి డైలాగులు చెప్పి, అయ్యా నువ్వు కోపడితే ప్రజలను నాశనం అయిపోతారు కదా. ఇప్పుడు అట్లా ప్రార్థన చేయట్లేదు మోషే, ఎందుకంటే సీరియస్ టాపిక్, సిచ్యువేషన్ చాలా సీరియస్గా ఉంది. అందుకు మోషే ఏమన్నాడు, రే నేను ఇప్పుడు కాపాడలేనురా. దేవుడు ఏమన్నాడు, టాప్ లీడర్స్ తీసుకురండి, ఆడ సూర్యుని అస్తమించే దగ్గర ఉరి తీసేయండి, అంతే. అంతవరకు దేవుడు కోపం చల్లారదంట. నేనేం చేయలేను. లాస్ట్ టైం ఏదో చేశాను, కానీ ఇప్పుడు సిచ్యువేషన్ చాలా సీరియస్గా ఉంది. ఇప్పుడు నేను బై మిస్టేక్ కాలు పెట్టాను అనుకో, తల ఎగిరిపోతుంది నాది. నేను ఈ టైంలో చేసేది చాలా సీరియస్గా ఉంది సిచ్యువేషను. మీరందరూ ఏం చేస్తారంటే వచ్చేయండి. ఇప్పుడు మీరు రాకపోయినా మీరు ఎట్లా పోతుంది, మీరు దయచేసి వచ్చేసేయండి. అందరూ వచ్చేసి అక్కడ ఉరి తీయాలి మిమ్మల్ని అన్నప్పుడు ఇశ్రాయేలు ప్రజలందరూ ఒక భయంకర నిశ్శబ్దం వచ్చేసిందండి. అయ్యో, దేవునికి ఇంత కోపం తీసుకొచ్చేసాం కదా, దేవుడు మన కోసం ఇంతగా నిలబడినప్పుడు దేవునికి ఇంత కోపం తీసుకొచ్చినాం కదా అని జాగ్రత్తగా ఉండండి. ఇప్పుడు అందరూ ఆ టెంట్ దగ్గర, అంటే ప్రత్యక్ష గుడారం దగ్గర ఉన్నారు. ఇంకా అయిపోయింది, ఉరి తీయాలని వెయిట్ చేస్తారు. దేవుడికి ముందే కోపంలో ఉన్నాడు. ఇప్పుడు మరి ఇంకొక భయంకర సంఘటన జరుగుతుందండి. అక్కడ చూడండి ఏమవుతుంది. కాబట్టి మోషే ఇశ్రాయేలు న్యాయాధిపతులను పిలిపించి, మీలో ప్రతివాడును బయలుపేరుతో కలుసుకుని తన వశములో వారిని చంపవలని చెప్పాను. ఇదిగో మోషే కన్నుల ఎదుట ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారము నొద్ద ఏడ్చుచుండిన ఇశ్రాయేలుల సర్వ సమాజము యొక్క కన్నుల ఎదుట ఇశ్రాయేలులలో ఒకడు తన సహోదరుల యొద్దకు ఒక మిద్యాను స్త్రీని తోడుకొని వచ్చెను. అందరు ఏడుస్తున్నారంట, అందరూ భయపడుతున్నారంట, అందరూ భయంకరమైన పరిస్థితులు ఉన్నప్పుడు ఒకడు, ఎంత ధైర్యం అండి వాడికి. అది ఎక్కడంట? ద్వారబంధం ముందు, ప్రత్యక్ష గుడారపు ముందు. ఎంత తెగించినాడండి వీడు. ఒక మిద్యానపు స్త్రీని తీసుకొచ్చి పాపం చేయాలని అందరి ముందు ఆ రోజు వాడు డిసైడ్ అయిపోయాడు. ముందే దేవునికి ఎంత కోపం ఉంది, అక్కడే ఇంకా ఉరి తీస్తే కానీ కోపం పోదు దేవునికి. అలాంటి టైంలో ఒకటి ఇంత నీచమైన పనికి స్టార్ట్ చేసినాడండి. అది ఎక్కడ? అందరి ముందు, అందరు ఏడుస్తున్నప్పుడు, అందరు ప్రత్యక్ష గుడారపు ముందు వీడు ఇంతకు తెగించినాడు. అప్పుడేమేమి చూడండి, ఇలా చేస్తున్నప్పుడు అందరూ బిత్తరపోయినారండి, అందరూ సైలెంట్ అయిపోయినారు. గంభీరంగా ఉంది సిచ్యువేషన్. అలాంటి టైంలో ఒకడు లేస్తారండి, ఆడి పేరు ఫినెహాస్. ఆయన ఏం చేస్తారంటే ఒక ఈట, అందరు చూడాలి, ఒక ఈట తీసుకుంటాడు, జావెలిన్. ఒక ఈట తీసుకొని ఆ ఇద్దరిని పొడుస్తాడు. ఎట్లా పొడుస్తాడంటే, ఇక్కడ కడుపులో పొడిస్తే వెనకాల బయటకు వస్తుంది. ఇద్దరికి ఒక్క షాట్లో ఇద్దరు పొడిసేస్తాడు అనమాట. పొడిచి తీసుకుని పోయి గోడ దిగేస్తాడు. అప్పుడు దేవుడు అంటాడు, వీడు నా మర్యాద కాపాడినాడు ఈరోజు. ఏమంటాడు? ఇశ్రాయేలు ప్రజల మధ్యలో వీడు నా గౌరవాన్ని ఫినెహాస్ కాపాడినాడు అని రాసుకుంటాడు. ఎంత మాట అంటే, దేవుని భయం లేకుండా విచ్చలవిడిగా ప్రవర్తిస్తున్నప్పుడు ఒక దేవుని రోషం వచ్చేసింది మన లోపల. తీసుకుపోయి ఒక ఈట తీసుకుని పోయి పొడిస్తే, తీసుకుపోయి గోడ దిగేసినాడు. ఇద్దరిని ఒక్క షాట్ దిగేసినాడు అంతే. అక్కడ చూడండి, అక్కడే ఉంటుంది చూడండి. యాజకుడైన అహరోను మనవడును ఎలియాజరు కుమారుడైన ఫినెహాసు అది చూచి సమాజం నుండి లేచి ఈటను చేత పట్టుకొని పడక చోటికి ఆ ఇశ్రాయేలుని వెంబడి వెళ్ళి ఆ ఇద్దరిని, అనగా ఆ ఇశ్రాయేలుని ఆ స్త్రీని కడుపులో గుండా దూసిపోవునట్లు పొడిచెను. అప్పుడు ఇశ్రాయేలు నుండి తెగులు నిలిచిపోయాను. దించినాడంట ఈటే. అప్పుడు ఇశ్రాయేలు తెగులు నిమ్మలమైపోయింది. అప్పుడు దేవుని కోపం చల్లారిపోయింది. 24,000 మంది ఆ తెగులు చేత చనిపోయారు.
ఒక్క రోజులో 1% ఖాళీ, 24,000 మంది చనిపోయారంటండి. అప్పుడు యెహోవా మోషేకు ఇలాగ ఆజ్ఞ ఇచ్చెను, యాజకుడైన అహరోను మనవడును ఎలియాజరు కుమారుడైన ఫినెహాసును వారి మధ్యను నేను ఓర్వలేని దానిని తాను ఓర్వలేకపోవటం వలన ఇశ్రాయేలుల మీద నుండి నా కోపము మళ్లించెను కనుక నేను ఓర్వలేకయుండియు ఇశ్రాయేలును నశింపజేయలేదు. గట్టిగా ఆమని చెప్తారా? ఇదొక్క మాట ఈరోజు మనం నేర్చుకుందాం ప్రియులారా. దేవుడు ఏమన్నాడంటే, నేను ఓర్చుకోలేని విషయాన్ని వాడు ఓర్చుకోలేకపోయాడు. దేవుడికి మనం ఎప్పుడు నచ్చుతామంటే, దేవుడికి ఏదైతే అసహ్యం ఉంటుందో మనకు కూడా అదే అసహ్యం కలగాలి. ఆమె చెప్పట్లేదు ఎవరు. దేవుడు దేన్ని ద్వేషిస్తాడో మనం కూడా దాన్నే ద్వేషించాలి. దేవుడు దేన్ని ప్రేమిస్తాడో మనం కూడా దాన్నే ప్రేమించాలి. హిల్సాంగ్ వాళ్ళు ఒక పాట రాస్తారు ఇంగ్లీష్లో. ఏం రాస్తారంటే, ప్రభువా నీ గుండె దేనికి కొట్టుకుంటుందో నా గుండె కూడా దానికే కొట్టుకోవాలి ప్రభు అని రాస్తారండి. నీ గుండె దేనికోసం ఆశపడుతుందో నా గుండె కూడా దానికోసమే ఆశపడాలి ప్రభు అని రాస్తారండి. హల్లెలూయా. అంటే నేనేమంటున్నానంటే, ఈ లోకంలో ఆశలు చాలా విచిత్రంగా చాలా రకరకాలుగా ఉంటాయండి. కానీ దేవుడు కోరుకునే ఎలాంటి వారిని అంటే ఫినెహాస్ లాంటి వారిని. ఫినెహాస్కి ఏముందంటే, దేవుడు ఓర్వలేని విషయాన్ని ఫినెహాస్ ఓర్వలేకపోయాడు. ఆమేన్. అతడు చేసిన తప్ప రైటా లా ప్రకారం ఉందా అదేమీ లేదండి. కోపం వచ్చింది మనోడికి, దేవుని సన్నిధిలో ఇలాంటి పనులు చేయకూడదని. అలా చేయడం వల్ల దేవుని కోపము చల్లారిపోయింది. ఈరోజు మన జీవితంలో జాగ్రత్తగా ఉండండి ప్రియులారా. ఈరోజు మన కుటుంబంలో మనం ఫినెహాసులాగా నిలబడాలి. ఆమె చెప్పట్లేదు ఎవరు? మన సంఘంలో మనం ఫినెహాసులాగా నిలబడాలి. దేవునికి నచ్చని విషయాలు మనకు కూడా నచ్చకూడదు అంతే. దేవునికి ఇష్టమైన విషయాలు మనకు కూడా ఇష్టం కావాలంతే. మన ఇష్టాలు దేవుని ఇష్టాలతో ఏకమైపోవాలి. గట్టిగా ఆమె చెప్పండి. దేవునికి ఒకటి ఇష్టమైతే మనకు ఒకటి ఇష్టమైపోతుంది. ఇష్టాల్లో తేడా వస్తే డివిజన్ వస్తుంది. విజన్, డైవిజన్. విజన్ అంటే 2 విజన్స్. డివిజన్ అంటే ఏంటి? విడిపోవడం. అంటే 2 విజన్స్ ఉండడం. అంటే దేవునికి ఒక దృష్టి ఉంటే మనకు ఒక దృష్టి ఉంటుంది. దేవునికి ఒక ఆశ ఉంటే మనకు ఒక ఆశ ఉంటుంది. దేవుడు ఏదో కోరుకుంటే మనం ఏదో కోరుకుంటాం. అందుకే ఏమైపోతుంది, అక్కడ ఎడబాటు వచ్చేస్తుంది. హల్లెలూయా. ఎప్పుడైతే ఆ ఎడబాటు వెళ్ళిపోతుందో దేవుడు ఏమో కోరుకుంటాడు చెప్పండి, ఇశ్రాయేలు నా మర్యాద నిలబెట్టినాడు వీడే రోజు, ఇశ్రాయేల్లో నా గౌరవాన్ని నిలబెట్టినాడు వీడే రోజు. ఫినెహాస్. కొంతమంది పేరు పెట్టుకుంటారు, అసలు ఆ పేరు అర్థం తెలుసలేదో మరి. చాలా రోషం కలిగినాడు ఫినెహాస్ అంటే. మంచిది. ఒక సూక్ష్మమైన విషయం చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఇంతవరకు మెసేజ్ అర్థమైంది మీకు? ఇదంతా అర్థమైతేనే మీకు అర్థమవుతుంది నెక్స్ట్ నేను చెప్పేది. జాగ్రత్తగా వినండి. ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు కంచె వేశాడు, కాపాడాడు. బిలాము బాలాకు ఫెయిల్ అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళిపోయినారు. వాళ్ళు ఇంటికి వెళ్ళిపోయినారు అన్నతో స్టోరీ అయిపోదు అక్కడ. మనము ప్రకటన గ్రంథం ఒకసారి చదివితే, ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 14 వచ్చిన చదవండి. ప్రకటన గ్రంథం ఎక్కడ ఉంటుందంటే బైబిల్ మధ్యలో క్రొత్త నిబంధన వెనకాల ఉంటుంది. చూడండి ఒకసారి. చదువుతారు గట్టిగా. 2వ అధ్యాయం 14 వచనం. ತಪ್ಪು ಹೊರಿಸಬೇಕಾಗುತ್ತದೆ. ವಿಗ್ರಹಕ್ಕೆ ನೈವೇದ್ಯ ಮಾಡಿದ ಪದಾರ್ಥಗಳನ್ನು ತಿನ್ನುವುದರಲ್ಲಿಯೂ ಜಾರತ್ವ ಮಾಡುವುದರಲ್ಲಿಯೂ ಇಸ್ರಾಯೇಲರು ಮುಗ್ಗರಿಸಿ ಬೀಳಬೇಕೆಂದು ಬಿಳಾಮನು ಬಾಲಾಕನಿಗೆ ಹೇಳಿದ ಬೋಧನೆಯನ್ನು ಅವಲಂಬಿಸುವವರು. ఇది ఎక్కడి నుంచి వచ్చింది అసలు బిలాం బాలాక్ స్టోరీలు ఇది లేదు కదా. ఇక్కడ ఏముంది చూడండి. జారత్వమును చేయునట్లు ఇశ్రాయేలీయులకు ఉరియొడ్డమని బాలాకునకు నేర్పిన బిలాము బోధను అనుసరించి వారు నీలో ఉన్నారు. అసలు బిలాము బోధ ఎక్కడ ఉంది? ఇక్కడ అసలు లేదు కదా. మనం అక్కడ చూస్తే ఏమేమి చెప్పండి. బాలాకు బిలాం ఇంటికి వెళ్ళిపోయారు కదా. మరి ఇక్కడ ప్రకటన గ్రంథంలో ఏం రాస్తున్నారు? ఇక్కడ బిలాము బోధ ఏంటి? బిలాం అంట బాలాకు చెప్పినాడు అంటే ఏం చెప్పినాడు? ఇలా మీరు జారత్వంలోకి నడిపించు అని చెప్పి బిలాము బాలాకు నేర్పించాడంటండి. ఇది ఎక్కడి నుంచి చేసింది మనకు? అందుకే బైబిల్ని దేవుడు అంటే ఊరికే చదివితే రాదండి. అంటే మనం పరిశుద్ధాత్మ దేవుని సహాయం చదివితే ప్రతి ఒక్కరు దేవుడు నేర్పిస్తాడు. ఆమె చెప్పండి గట్టిగా. సరే, ఏం చెప్పడం ప్రయత్నం చేస్తానంటే బిలాము బోధ గురించి చెప్తాను, తర్వాత అది ఎక్కడొచ్చింది చెప్తాను. బిలాము బోధ అన్నాడు గట్టిగా. బిలాము బోధ ఏంటంటే చూడండి, బిలాము బాలాకు చెప్పినాడు. బాలాకు అంటే ఇంటికి పోతున్నప్పుడు ఇంటికి వెళ్ళిపోయినారు కదా, ఇంటికి వెళ్ళిపోయినారు బైబిల్ రాసింది అక్కడ.
ఇంటికి వెళ్తున్నప్పుడు దారి మధ్యలో మంచి టీ షాప్ దొరికింది. అక్కడ కూర్చొని టీ తాగుతున్నారంట. అది లేదు బైబిల్లో చెప్తున్నాను జస్ట్గా. అక్కడ టీ తాగుతున్నప్పుడు బిలాము అన్నాడంట, ఒరే నాకు మంచి ఐడియా వచ్చింది, బలాకు ఇట్లా చెయ్యి. ఏం చేస్తామంటే ఇది వర్కౌట్ కాలేదు మనకి, ఏది షాపాలు వర్కౌట్ కాలేదు, ఒక పని చెయ్యి, నా దగ్గర ఒక మాస్టర్ ప్లాన్ ఉంది. సింపుల్. వాళ్ళు దేవుని కంచెలు వారు ఉన్నారు. ఎక్కడున్నారు? దేవుడు కంచె వేసినాడు కదా, మనము కంచె దాటుకొని పోలేం. ఏం చేస్తాం తెలుసా? వాళ్ళని కంచెకు బయటికి తీసుకొస్తాం. కంచెను దాటడం మన వల్ల కాదు, ఎవరి వల్ల కాదు. ఏం చేద్దామంటే వాళ్ళనే కంచెకు బయటికి తీసుకొస్తాం. ఎట్లా సాధ్యం? మోయాబు స్త్రీలు ఉన్నారు కదా, లస్ట్తో పడగొట్టండి, జారత్వంతో పడగొట్టు, వచ్చేస్తారు బయటికి. అది సాధ్యం కాదు. అరే ట్రై చేయరాదు ఒకసారి, పడతారు చూడు. ఏం చేయాలి? స్త్రీలు వాడుకో. ఎవరు? మోయాబు స్త్రీలు వాడుకొని ఏం చేస్తావు? ఆ కంచె బయటికి తీసుకోరా, వాళ్ళే పడిపోతారు. మనం పెద్ద కష్టపడాల్సిన పని లేదు. ఏం చెప్తావు? జాగ్రత్తను తీసుకోరా, అక్కడ మంచి పార్టీ అరేంజ్, మంచి బిర్యానీ బాగుండాలా, అందరు బాగా తింటారు. తర్వాత ఏం చేయాలి? వర్షిప్ చేసి ఇంకా దేవుడు మొత్తం దేవుడు చూసుకుంటాడు. అయిపోయి. ఇది ఎవరు చెప్పినారంట? బిలాము బోధ. పర్లేదులే, ఏం చేసినా పర్లేదు, దేవునికి కొంచెం నమ్మకంగా లేకపోయినా పర్లేదులే, దేవుని కంచెను మనం దాటడం అసాధ్యం. సో ఏం చేద్దాము? వాళ్ళనే బయటికి లాగుదాం. సంఖ్యాకాండము 32వ అధ్యాయము 16వ వచనం. ಆಗ ಅವರು ಅವನ ಬಳಿಗೆ ಬಂದು, ನಾವು ಇಲ್ಲಿ ನಮ್ಮ ದನ ಕುರಿಗಳಿಗೋಸ್ಕರ ದೊಡ್ಡಿಗಳನ್ನು, ನಮ್ಮ ಕುಟುಂಬಗಳಿಗೋಸ್ಕರ ಊರುಗಳನ್ನು ಕಟ್ಟಿಕೊಂಡೆವು. 31:16. కరెక్ట్. ఇది ఎన్ని వచ్చిన అంకుల్? అది 31:16. కన్నడలో చదవమంది ఒకసారి. ಪೇಗೋರಿನ ಬಾಳನ ಸಂಗತಿಯಲ್ಲಿ ಬಿಳಾಮನ ಆಲೋಚನೆಯನ್ನು ಅನುಸರಿಸಿ ಇಸ್ರಾಯೇಲರನ್ನು ಯೆಹೋವನಿಗೆ ದ್ರೋಹಿಗಳನ್ನಾಗಿ ಮಾಡಿ ಸಮೂಹದವರಲ್ಲಿ. ఇక్కడ ఉంది చూసారా? అందుకే జాగ్రత్తగా చదివితే పరిశుద్ధాత్ముడు నేర్పిస్తాడు. ఇక్కడ చూడండి, ఇక్కడ ముందు ఇదిగో బిలాము మాటను బట్టి పేయోరు విషయంలో ఇశ్రాయేలుల చేత యెహోవా మీద తిరుగుబాటు చేయించిన వారు వీరు కారా? ఏం చేశారంట? సింపుల్గా పెద్ద పెద్ద శాపాలతో పడిపోలేని వారు చిన్న జాగ్రత్తతో పడిపోయారు. పెద్ద పెద్ద యుద్ధాల్లో పడిపోలేని వారు చిన్న చెడు చూపుతో పడిపోయారు. ఆమె చెప్పట్లేదు ఎవరు? నేను చెప్పే అర్థమవుతుందండి? పెద్ద పెద్ద విషయాలు పడిపోలేని వారు చిన్న విషయాలు పడిపోయారు. సాధారణ కదా, అదొక చిన్నది చాలు. చైన్ ఉంటుంది, చైన్ మీరు చైన్ చూసారా? పెద్ద పెద్ద చైన్స్ చూసారా? ఎంత పెద్ద చైన్ ఉన్నా కూడా ఆ చైన్లో వీకెస్ట్ లింక్ ఏది తెలుసా? ఈ చైన్ శక్తి అంతా ఎక్కడ కనిపిస్తుందంటే ఆ చైన్కున్న వీకెస్ట్ లింక్లో ఆ చైన్ శక్తి అంతా ఆధారపడి ఉంటుందంట. మీకు అర్థమైందా లేదా? చాలా పెద్ద చైన్, చాలా కాస్ట్లీ చైన్ పెట్టినాం అనుకోండి, ఇంతలా చైన్ పెట్టినాం అనుకోండి, ఆ చైన్ అంతా చాలా బాగుంది, కానీ ఒక్క చోట అంతా చిన్న వీక్ లింక్ ఉందంతే. ఈ చైన్ శక్తి అంతా ఆ వీక్ లింక్ మీద డిపెండ్ అయిందంట. మన జీవితం అంతా ఎంత పెద్దగా కనిపించినా, ఎంత గట్టిగా, ఎంత గొప్పగా కనిపించినా, మన శక్తి అంతా ఆ వీక్ లింక్ మీద ఆధారపడి ఉంటుంది. ఆమె చెప్పట్లేదు? హల్లెలూయా. ఇండ్లు ఎంత గొప్పగా, ఎంత బందోబస్తు కట్టుకున్నా తాళం చేసి సరిగ్గా లేకపోతే ఏమవుతుంది చెప్పండి? వీక్ లింక్ అది. అవునా కదా? లేదా తలుపు చాలా పెద్దగా, చాలా ఇంపోర్టెడ్ తలుపు పెట్టించి, చాలా కాస్ట్లీ పెట్టించి, కిటికీకి ఏమి లేకుండా ఓపెన్ పెట్టినాం అనుకో, అది చాలదా? నేనేమంటున్నానంటే మన జీవితంలో కూడా సాతానికి చిన్న అవకాశం చాలు. దేవుడు నీ గురించి ఎన్నో ఆలోచనలు పెట్టుకున్నాడు. ఒక్కడు కూడా నీకు విరుద్ధంగా మాట్లాడడానికి అవకాశం ఇవ్వట్లేదు. అవతల ఎవడైనా ఒకడు మాట్లాడితే వాడు నోరు మార్చేస్తున్నాడు దేవుడు. అలాంటి దేవునికి ఎలా తిరిగిపడినారండి? ఎంత సింపుల్గా తిరిగిపడి. హౌ ఇస్ దిస్ పాసిబుల్ అంటే బిలాము సైకలాజికల్ ట్రిక్ ప్లే చేసినాడు ఇక్కడ.
ఏమన్నాడంటే బాలకు ఇట్లా పడిపోరు, పాత బుక్కులు ఓపెన్ చేద్దాము, దాంట్లో ఏమున్నాయి ఆ టెక్నిక్లు ఉన్నాయి, కొన్ని టెక్నిక్ నేర్పిస్తాను మీకు. ఫస్ట్ దానికి పడిపోయినారు మనోళ్ళు. ఏంటిది? జాగ్రత్తతో పడి, దేవుడికి ఎక్కడ లేని కోపం వస్తుంది. ఈరోజు సాతాను కూడా మన జీవితంలో ఒక చిన్న అవకాశం కోసం చూస్తున్నాడు అంతే. ఆమె చెప్పరు ఎవరు? సరే, నేను ఒక మాట చెప్పి నేను ముందుకు వెళ్ళిపోతాను. గలితులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 16వ వచనం నేను చదువుతున్నా, వినండి. నేను చెప్పినదేమనగా ఆత్మానుసారంగా నడుచుకొనుడి, అప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చరు. అర్థమవుతుందండి? చాలా పెద్ద మాట అది. ఆత్మానుసారంగా నడుచుకొనుడి, అప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చరు. శరీరము ఆత్మకును, ఆత్మ శరీరమునకును విరోధముగా అపేక్షించును. ఈ మాటకు సరిగ్గా తెలిస్తే జీవితం మారిపోతాయండి. ఎవరైనా కన్నడ చదువుతారా? ನಾನು ಹೇಳುವುದೇನೆಂದರೆ ಪವಿತ್ರಾತ್ಮನನ್ನು ಅನುಸರಿಸಿ ನಡೆದುಕೊಳ್ಳಿರಿ, ಆಗ ನೀವು ಶರೀರ ಭಾವದ ಅಭಿಲಾಷೆಗಳನ್ನು ಎಷ್ಟು ಮಾತ್ರಕ್ಕೂ ನೆರವೇರಿಸುವುದಿಲ್ಲ. ಯಾಕೆಂದರೆ ಶರೀರ ಭಾಗವು ಅಭಿಲಾಷಿಸುವುದು ಆತ್ಮನಿಗೆ ವಿರೋಧವಾಗಿದೆ. ఇప్పుడు ఒక మంచి మాట చెప్తున్నాను, జాగ్రత్త వినండి. ఈ మెసేజ్ మీకు అర్థం కావాలంటే ఈ మాట బాగా వినండి. చాలా ఇంపార్టెంట్ మాట. ఇశ్రాయేలు ప్రజల మీదకి శాపం తీసుకొచ్చింది ఏంటో తెలుసా? ఇశ్రాయేలు ప్రజల యొక్క ఆశనండి, స్త్రీల వైపు వ్యామోహం. ఈ ఆశను బట్టి ఏమైపోయింది? ఇశ్రాయేలు ప్రజల మీద తెగులు వచ్చింది. మంచి మాట. ఇశ్రాయేలు ప్రజల మీద నుంచి తెగులు పోయింది ఏంటో తెలుసా? ఆశ. ఫినెహాస్కి దేవుని మీద ఆశ ఉంది. హల్లెలూయా. నేను చెప్పే అర్థమవుతుందా? దురాశ శాపం తీసుకొచ్చింది, ఆత్మ సంబంధమైన ఆశ ఆ శాపాన్ని తొలగించింది. గట్టిగా ఆమేన్ చెప్పండి. ఈరోజు నేనేమంటున్నానంటే మన జీవితంలో ఆశలు ఉండాలి. ఆశ లేకపోతే జీవించలేం. యేసుక్రీస్తుకి భయంకరమైన ఆశ ఉంది. ఏంటది? ఆయన సన్నిధిని గురించి ఆశ నన్ను భక్షించుచున్నది అంటాడు. అంటే అర్థమవుతుంది మీకు? తినేస్తూ ఉంది నన్ను. దేవుని కోసం ఏదైనా చేయాలని ఆశ నన్ను తినేస్తూ ఉంది అంటాడు యేసయ్య. ఆశలు ఉండాలి. కానీ దురాశ ఏం చేస్తుంది? శాపాన్ని తీసుకొస్తుంది. చెప్పండి. ఆత్మ సంబంధమైన ఆశ ఏం చేస్తుంది? శాపాన్ని తొలగించేస్తుంది. ఈ సందర్భంలో మనం చూసింది ఏంటంటే ఇశ్రాయేలు చెడు ఆశకు పడిపోయినారు. అదే ఇశ్రాయేలుని కాపాడింది ఫినెహాసు ఒక్కనికి ఏమనిందంటే దైవ సంబంధమైన, దైవ భయం కలిగిన ఒక ఆశ ఉన్నింది. నా దేవుని మర్యాద పడిపోకూడదు, నా దేవుడు మర్యాద కింద పడిపోకూడదు, నా దేవుని పేరు చెడిపోకూడదు అని దేవుని కోసం నిలబడిపోయాడు. దేవుడు తన కోసం నిలబడిపోయాడు అంతే. గట్టిగా ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. నేనేమంటున్నాను తెలుసా? ఈరోజు నీ కుటుంబం అంతా భయంకరమైన సిచ్యువేషన్ ఉన్నా సరే నువ్వు ఒక్కరిని నిలబడితే చాలు, దేవుడు నిన్ను బట్టి నీ కుటుంబాన్ని గట్టిగా ఆమేన్ చెప్పండి అమ్మా, గట్టిగా హల్లెలూయా. దేవుడు నిన్ను బట్టి నీ కుటుంబాన్ని ఆశీర్వదించగలడు. నీకున్న రోషం బట్టి దేవుడు నీ కుటుంబాన్ని ఆశీర్వదించగలడు. ఆమేన్. ఫినెహాసుకు రోషం ఉన్నది ఏమంటే నా దేవునికి అవమానం జరగకూడదు, నా దేవుని మర్యాద పోకూడదు అంతే. ఆమేన్ చెప్పండి గట్టిగా. ఫినెహాసు అది కోరుకున్నాడు, నా దేవునికి ఈ స్థలంలో అవమానం జరగకూడదంతే అని అనుకున్నాడు. ఆ ఆశ, ఆ దైవీకమైన ఆశ ఏం చేసింది చెప్పండి? ఈరోజు ఇశ్రాయేలు ప్రజల్ని కాపాడింది. అందుకే ఇక్కడ చూడండి ఏమంటుందంటే, ఈరోజు నేనేమంటాను జాగ్రత్తగా వినండి ప్రియులారా. మీకు ఆశలు ఉన్నాయా లేదా చెప్పండి? ఖచ్చితంగా ఆశలు ఉండాలి. ఆశలు ఉంటేనే, ఆశ లేకపోతే ప్రార్థన కూడా చేయలేము మనం. ఆశలు ఉండాలి. కానీ ఎలాంటి ఆశలు ఉండాలి? దైవ సంబంధమైన ఆశలు ఉండాలి. ఆశలు మనల్ని చంపేస్తాయి, ఆశలను బాగు చేస్తాయి. సింపుల్గా ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు, చిన్న టెస్ట్ చెప్తాను. ఇది దైవిక సంబంధమైన ఆశ కాదా? ఎట్లా టెస్ట్ చేసుకోవాలంటే, ఈ ఆశ నెరవేరితే దేవునికి మహిమ వస్తుందా రాదా? ఆమె చెప్పట్లేదు. నువ్వు ఒక ఆశ కోరుకుంటున్నావు, ఒక దేవుని సన్నిధిలో ఒకటి కోరుకుంటున్నావు, అది జరిగితే దేవునికి మహిమ వస్తుందా రాదా? అదే టెస్ట్. దేవుని పేరు ఏమంటుంది? దేవునికి అవమానం కలిగితే ఆ రోజు వదిలేయాలి ఆశని. ఆమేన్. కొంతమందికి దరిద్రమైన ఆశలు ఉంటాయి. ప్రభువా వాడికంటే నన్ను బాగా ఆశీర్వదించు ప్రభువా, వాడు అది కొన్నాడు నేను అదే కొనాలి ప్రభువా. అది దేవునికి మహిమ తీసుకొస్తుందా? దేవునికి మహిమ ఏది తీసుకొస్తుంది? నన్ను చూస్తే ప్రభువా దేవుడే వీని ఆశీర్వదించిన అనుకోవాలి. దేవుడు లేకపోతే వీనికి ఇంత సీన్ లేదు అనుకోవాలి. ఆమె చెప్పట్లేదు ఎవరు? దేవుని కోసం రోషంగా బతకాలి. ఆమె చెప్పరండి ఎవరు? జాగ్రత్తగా వినండి.
ప్రపంచం అంతా ఒక రకంగా బతికితే ఆత్మీయులు ఒక రకంగా బతకాలంట. ఇక్కడ అదే ఉంది చూడండి. నేను చెప్పినదేమనగా ఆత్మానుసారంగా నడుచుకొనుడి, అప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చరు. శరీరము ఆత్మకును, ఆత్మ శరీరమునకును విరోధముగా అపేక్షించును. శరీరంకున్న ఆశ ఆత్మకున్న ఆశ చాలా కంప్లీట్ ఆపోజిట్గా ఉంటాయంటండి. శరీరంకున్న ఆశ ఆత్మకున్న ఆశ చాలా కంప్లీట్ డిఫరెంట్గా ఉంటాయంట. శరీరంకున్న ఆశ ఏంటంటే జీవపు డమ్మం నెరవేర్చాలని చూసుకుంటుంది. ఆత్మీయ ఆశ ఏంటంటే దేవునికి మహిమ రావాలని చూసుకుంటుంది. ఆమె చెప్పట్లేదు. ఇది జరిగితే నన్ను అందరూ గొప్ప గొప్ప అని పొగుడుకుంటారు, అందరూ నన్ను గొప్ప చేస్తారు, అది జీవపు డమ్మం. ఇది జరిగితే దేవుణ్ణి మహిమపరుస్తారు, ఇది ఆత్మీయ ఆశ. విరుద్ధంగా ఉంటాయంటండి. శరీర ఆశ, ఆత్మ ఆశ కంప్లీట్గా ఆపోజిట్గా ఉంటాయంట. అంటే ఒకటి పోలిక ఉండదు అసలు. అందుకే చూడండి ఇవి ఒకదానికొకటి వ్యతిరేకంగా ఉన్నవి గనుక మీరు ఏమి నిశ్చయింతురో వాటిని చేయకుందురు. మీరు ఆత్మచేత నడిపింపబడినలా ధర్మశాస్త్రంలోనే ఉన్న కారు. శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి. అవేమనగా జారత్వము. చూడండి ఫస్ట్ టాపిక్ అన్నానా, పాత కోపం చేసి ఫస్ట్ టాపిక్ అన్నానా, ఇదే ఫస్ట్ టాపిక్లో పడిపోయినారు మనోళ్ళు. జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహము, మత్సరము, క్రోధము, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తత్తులు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. వీటిలో ఏది ఒకటున్నా మనం ఆత్మ సంబంధం వారు కాదు. నేను అందుకే చాలా మొత్తుకునేది ఏంటంటే సీరియల్లో చూడొద్దని అందుకే చెప్పేది. సీరియల్లో ఇవే కనిపిస్తాయండి. చెప్తున్నా సీరియల్లో ఏమి కనిపిస్తాయో చెప్తాను చూడండి. ద్వేషములు, కలహములు, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదము, ఇవి కనపడవా? ఏ సీరియల్ని ఓపెన్ చేయండి ఇదే కనిపిస్తాయి. అందుకే సీరియల్ చూడొద్దని చెప్పేది. ఆ చూసి ఏమైపోతుందంటే నీ ఆశ దాని ప్రకారం ఆశ అయిపోతుంది. ఆత్మ సంబంధం ఆశ రాదు. ఎంతసేపు ఆమెలాగా ప్రవర్తించాలని చూస్తావు. అందరు సైలెంట్ అయిపోయారంటే బాగా తగిలినట్టుంది. బాగా కరెక్టా? సైలెంట్ అయిపోయారు అందరూ. చూడండి, మీరు కావాలంటే అండర్లైన్ చేసుకోండి. ఈ ప్రతి ఒక్కటి మీకు సీరియల్ కనపడలేదని నన్ను అడగండి. ఏం కనపడదు చెప్పండి. చూడండి అక్కడ ఏమంటే చూడండి, ద్వేషములు. ఖచ్చితంగా ద్వేషం లేకపోతే స్టోరీ లేదు అసలు. అవునా కదా? కలహం ఉండాలి, మత్సరం ఉండాలి, క్రోధం ఉండాలి, కక్షలు ఉండాలి, భేదములు ఉండాలి, విమతములు ఉండాలి, అసూయలు ఉండాలి. అసూయ లేకపోతే సీరియల్ ఉందా చెప్పండి? లేదు అసలు. సో అందుకే చూడదండి సీరియల్. మీ ఆత్మని భంగం చేస్తుంది, అది నాశనం చేస్తుంది. మీ ఆలోచనని నాశనం చేసి పెడుతుంది. మనకు ముందే సరిగా ఆలోచనలు లేవు. ముందే మనకు ఆడగాడుకుంటే ఆలోచనలు. ఇంకా దాంతోపాటు సీరియల్ చూసినాం అనుకోండి ఏమైపోతుంది చెప్పండి. పెళ్లి చూపులు వచ్చినప్పుడు సేమ్ అట్లే మాట్లాడతావు. ఎట్లా? సీరియల్ అలాగే మాట్లాడతావు. ఎక్కడ నేర్చుకున్నావు ఇవన్నీ? బైబిల్ నేర్చుకున్నావు కాదు ఇవన్నీ. ఎక్కడ నేర్చుకున్నావు? అది ఏమంటు అదే నీ మొత్తం లైబ్రరీ అంతా ఏముంది అదే ఉంది కాబట్టి అట్లే వస్తుంది మాటలు. అదే నువ్వు బైబిల్ చదివింటే ఎట్లుండేది? రూత్ లాగా ఉండేవాడు నువ్వు. ఫుల్ ట్రూత్ ఉంటుంది రూత్లో, సత్యం ఉంటుందండి. సరే, ఎక్కడికి వెళ్ళిపోతుంది వాక్యం? కానీ కరెక్ట్గానే అందింది అనుకుంటున్నాం. ఆమె చెప్పండి గట్టిగా. అయితే ఆత్మఫలం ఏమనగా చూద్దాం. శరీర ఫలం చూసాం కదా. ఆత్మఫలం ఏమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశ, నిగ్రహము. వీటిలో ఏది లేకపోయినా మనము ఆత్మ సంబంధులు కాము. దాంట్లో ఏదున్నా మనము శరీర సంబంధులమే. దీనిలో ఏది లేకపోయినా మనము ఆత్మ సంబంధులము కాము. అంతే. మనము ఆత్మను అనుసరించి జీవించిన వారమైతే ఆత్మను అనుసరించి క్రమముగా నడుచుకుందాము. చదువుకుంటూ పండి అసలు ఎంత అద్భుతంగా ఉంటుంది వాక్యం. ఆత్మ సంబంధమైన జీవితం చాలా క్రమంగా ఉంటుంది అంటండి. శరీరేచ్ఛలు కలిగిన వారు క్రమంగా ఉండదు, అడ్డదిడ్డంగా ఉంటుంది వాళ్ళ జీవితాలు. అందుకే చూడండి, లోకస్తులు ఆశీర్వాదము అడ్డదిడ్డంగా ఉంటుంది. ఒకేసారి దండని పైకి వచ్చేస్తారు. కానీ క్రైస్తవులు మాత్రం పెరుగుతున్నప్పుడు క్రమంగా పెరుగుతారు. మీరు గమనించినారో లేదో? మరి వాళ్ళకి అడ్డదిడ్డంగా వచ్చేస్తుంది డబ్బులు. ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు.
బిల్డింగ్ మీద బిల్డింగ్ కట్టేస్తారు, కార్ల మీద కార్లు కూడా భయంకర డబ్బులు వచ్చేస్తాయి వాళ్ళకి. కానీ క్రైస్తవులు అట్లా కాదు. దేవుడు క్రమక్రమంగా అంచెలంచెలు ఆశ్రయించిపోతాడు. అది దేవుడు ఆశీర్వదిస్తే అలా ఉంటుంది. హల్లెలూయా. సింపుల్ టెస్ట్ ఏంటంటే అదే నేను మాట చెప్తుంటాను. ఐశ్వర్యము ఘనత, దేవుడు ఐశ్వర్యానికి ఘనతకి పెళ్లి చేశాడు. ఏం చేశాడు? ఐశ్వర్యానికి ఘనతకి పెళ్లి చేశాడు దేవుడు. దేవుడు జతపరిచిన దాన్ని మనుషులు ఎవరు విడదీయకూడదు. ఇప్పుడు లోకస్తులకి డబ్బు ఉంటే ఘనత ఉండదు, ఘనత ఉంటే డబ్బు ఉండదు. ఇప్పుడు డబ్బున్న ప్రతి ఒక్కరిని ఏమని పిలుచుకుంటాం చెప్పండి. మనం ఎంతమంది జీవితాలు నాశనం చేసినాడో దరిద్రుడు అనుకుంటామా లేదా? చాలా డబ్బు ఉన్నవాడికి మంచి పేరు ఉండదు, పోనీ మంచి పేరు ఉన్నవాడికి డబ్బులు ఉండదు. ఇది లోకంలో ఉన్న తరిక ఇది. కానీ దేవుడు ఆశీర్వదిస్తే ఎట్లుంటుందంటే ఐశ్వర్యము ఘనత రెండు ఒకేసారి ఆశీర్వదించబడతాడు. దేవుడు పేరుకు తగ్గట్టు నేను ఆశీర్వదిస్తాడు. దేవుడు నీ పేరు పెంచుతాడు, నీ ఆశీర్వాదం పెంచుతాడు. ఐశ్వర్యం ఘనత రెండు ఒకేసారి పెరగలగా దేవుడు చేస్తాడు. ఇది ఆత్మీయ ఆశీర్వాదం. దేవుడు ఆశీర్వదిస్తే అలా ఉంటుంది. ఏది ఎక్కువ తక్కువ కాదు. ఇప్పుడు ఆ ఆశీర్వాదం చూస్తే వీడికి ఉండాలి, ఇది ఖచ్చితంగా ఉండాలి ఖచ్చితంగా ఈయనకు ఉండాలి అనిపిస్తుంది. అనట్లేదండి రామాయణం అంటలేదండి. ఎప్పుడో రావాల్సింది పాపం ఇప్పుడు వచ్చేసింది ఈయనకి అంటారు. ఎందుకంటారు? దేవుడు ఆశీర్వదించాడు కాబట్టి. దేవుడు ఆశీర్వదిస్తే అలా ఉంటుంది. ఐశ్వర్యము ఘనత, మంచి పేరు ఘనత రెండు ఒకేసారి వచ్చేస్తాయి. సరే, నేనేం చెప్పడం ప్రయత్నం చేస్తున్నా అంటే నా చివరి మాట ఏంటంటే, మన జీవితంలో దురాశ ఉంటే, ఆత్మ సంబంధమైన ఆశలు ఉంటే, దేవుడు లేనిపోని శాపాలు మనమే తెచ్చుకుంటాం. దేవుడు కంచె ఎంత పవర్ఫుల్ అంటే దాన్ని ఎవడు దాటలేడు. అలాగే మనం బయటికి వెళ్ళిపోవడానికి ఈజీ యాక్సెస్ ఉంటుంది. మనం బయటికి పోవడానికి దేవుడు ఎప్పుడు ఆపడండి దేవుడు. ఇంట్లో వాళ్ళు ఆపుతాము బయటికి పోవడానికి, బయట వాళ్ళు రావడానికి క్లోజ్ చేస్తాం. కానీ లోపల వాళ్ళు బయటికి పోవడానికి ఎప్పుడు లాక్ ఉండదు లోపల నుంచి. దేవుడు ఎప్పుడు లోపల నుంచి లాక్ చేయడు. ఇష్టం ఉంటే ఉంటావు, లేదంటే అదే సాతానుడు ఏం చేస్తాడు? సింపుల్గా చిన్న ఆశ పెడతాడంతే. చిన్న ఆశ పెట్టి పరిశుద్ధత నుంచి బయట తీసుకొచ్చేస్తాడు. అన్ని రోజులు కాపాడుకున్న పవిత్రత ఒక చిన్న ఆశ ద్వారా పడిపోతుంది. ఆత్మ సంబంధమైన జీవితం క్రమంగా ఉంటుంది. ఆమేన్. ఈరోజు దేవుడు మనకి ఆ నూతనమైన ఆత్మ దయచేనుగాక, ఆ నూతనమైన దైవిక ఆశలు దేవుడు మనకు దయచేనుగాక. హల్లెలూయా. యేసు క్రీస్తుకున్న ఆశలు మనకు ఉండాలి. దేవుని గుండె దేనికోసం కొట్టుకుంటుందో మన గుండె దానికోసం కొట్టుకోవాలి. ఎంత మాట రాశాడండి ఆయన. అక్కడ ఏముందంటే, నేను ఓర్వలేని విషయాన్ని ఆడు ఓర్వలేకపోయాడు. ₹1,00,00,000 ఎలా కాదు అంటే, దేవుడికి ఏది ఇష్టమో నాకు అదే ఇష్టము, అట్లా అయిపోవాలి మనం. హల్లెలూయా. అలాంటి స్థితిలోకి, అలాంటి స్థాయిలోకి దేవుడు మనల్ని తీసుకెళ్ళను గాక. ఆమేన్. కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం ప్రియులారా. చిన్న ప్రార్థన చేద్దాం. అందరూ కూడా దేవుని సన్నిధిలో మన ఆశల్ని ఒకసారి అనలైజ్ చేసుకుందాం ప్రియులారా. ఇది దేవునికి మహిమ తెచ్చేలాగా ఉందా, లేకపోతే జీవపు ధర్మాన్ని నెరవేర్చేలాగా ఉందా? ఆత్మ సంబంధమైన క్రియలు చాలా క్రమంగా, చాలా హుందాతనంగా ఉంటాయి. దేవునికి మహిమ తీసుకొచ్చేలాగా ఉంటాయి. శరీర క్రియలన్నీయు నాలో నశింపజేయుమయా. శరీర క్రియలన్నీయు నాలో నశింపజేయుమయా. జీవనదిని నా హృదయములో ప్రవహింపజేయు. అందరూ కలిసి పాడదామా? ఈ పాట పాడుతున్నా దేవుని మన జీవితంలో ఒక నూతన కార్యం జరిగించిన గాక, మా మనసులో ఒక నూతన కార్యం జరిగించిన గాక. ఆత్మీయ వరములతో, ఆత్మీయ వరములతో నన్ను అభిషేకం చేయుమయా. ఆత్మీయ వరములతో నన్ను అభిషేకం చేయుమయా. జీవనదిని నా హృదయములో ప్రవహింపజేయుమయా. అందరూ కలిసి పాడదాం. జీవనదిని
ఎండిన ఎముకలన్నీయు తిరిగి జీవింపజేయుమయా. ఎండిన ఎముకలన్నీయు తిరిగి జీవింపజేయుమయా. జీవనదిని నా హృదయములో ప్రవహింపజేయుమయా. యేసయ్యా, జీవనదిని నా హృదయములో బలహీన సమయంలో అందరూ కలిసి పాడదాం ప్రియులారా. బలహీన సమయములో నీ బలము ప్రసాదించుము. బలహీన సమయములో నీ బలము ప్రసాదించుము. జీవనదిని నా హృదయములో ప్రవహింపజేయుమయా. యేసయ్యా, జీవనదిని నా హృదయములో ప్రవహింపజేయుమయా. హల్లెలూయా, ఆమేన్. హల్లెలూయా, ఆమేన్. ఆమేన్. హల్లెలూయా, ఆమేన్. ఆమేన్. హల్లెలూయా, ఆమేన్. ఆమేన్. హల్లెలూయా, ఆమేన్. జీవనదిని నా హృదయములో ప్రవహింపజేయుమయా. యేసయ్యా, స్తోత్రం ప్రభు. చివరిసారి అందరూ కలిసి పాడదాం. శరీర క్రియలని నాలో నెరవేర్చు. అందరూ కలిసి పాడదాం పిల్లలు. అవును ప్రభు, నాలో నశింపజేయుమయా. శరీర క్రియలన్నీయు నాలో నశింపజేయుమయా. జీవనదిని నా హృదయములో ప్రవహింపజేయుమయా. యేసయ్యా, జీవనదిని నా హృదయములో ప్రవహింపజేయుమయా. మాలో ఉన్న ప్రతి జారత్వమును ప్రభా, ప్రతి అవిధేయతను తండ్రి, ప్రతి మత్సరమును ప్రభా, ప్రతి క్రోధమును కక్షలు తీసివేయండి తండ్రి. నువ్వు ద్వేషించే ప్రతి విషయం మాలో కనపడకుండా చేయండి ప్రభా. నిన్ను పోలి జీవించడానికి మాకు సహాయం చేయండి. నీ రూపంలో మేము మార్చబడడానికి మాకు సహాయం చేయండి తండ్రి. మీ ఆశలతో మమ్మల్ని నింపండి ప్రభా. మా హృదయంలో ప్రభా నీతో అనుసంధానం చేయండి ప్రభా. మీ ఆశలు ప్రభా, నీ ఆకాంక్షలు తండ్రి, నీ దర్శనము ప్రభా, నీ ఆలోచనలు ప్రభా మా ఆలోచనలుగా మారిపోవాలి నాయన. మీరేమైతే అనుకున్నారో తండ్రి అవన్నీ ప్రభు మా జీవితంలో నెరవేర్చండి తండ్రి. నీకు స్తోత్రం. నీకు అయిష్టమైంది ఏది కూడా తను మేము చేయకుండా మాకు సహాయం చేయండి నాయన. నీ ఆత్మతో నింపండి ప్రభు. ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరు ప్రభు ఆత్మ సంబంధులుగా మార్చండి. ఆత్మ సంబంధమైన జీవితం ప్రభు జీవించాలి ప్రభు. నీకు ఇష్టకరమైన జీవితం జీవించాలి ప్రభు. నిన్ను ప్రతిబింబించే జీవితాలు ప్రభు జీవించాలి తండ్రి. నీకు స్తోత్రం. నీ రూపంలోకి మేము మారిపోవాలి నాయన. నీకు స్తోత్రం తండ్రి. పరిశుద్ధాత్మదేవ మాకందరికీ తండ్రి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభు. అనేక మంది ఎన్నో కష్టాలు, ఎన్నో కన్నిటితో ఎంతో బాధతో వచ్చినారు ప్రభు. మీరు వారిని దర్శించండి, మీరు బాగు చేయండి, వారి పరిస్థితులు బాగు చేయమని ప్రార్థిస్తున్నాం. విన్న సాక్ష్యాలు బట్టి స్తోత్రం ప్రభు. మీరు నమ్మదగిన దేవుడు తండ్రి. మీరు ఇచ్చిన మాట తప్పే దేవుడు కాదు ప్రభు. ప్రతి ఒక్కరిని నెరవేర్చే దేవుడే ఉన్నాడు తండ్రి. నీకు స్తోత్రం. ఈరోజున ఎవరైతే ప్రభు ఏ ప్రార్థన అయితే చేస్తున్నారో నాయన,
వారి పక్షాన ఉండే ప్రభు, వారి పక్షాన నుండి వారికి ఉత్తరం దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఎవరే కన్నీటితో బాధ వచ్చినా నీకు తెలుసు ప్రభు, ఎవరే ప్రభు అనారోగ్యం వచ్చినా నీకు తెలిసి తండ్రి. మీరే ముట్టండి, స్వస్థపరచండి. ఎండిన ఎముకలో తిరిగి ప్రభు జీవము తీసుకురండి. నీ పునరుత్థానపు శక్తితో నింపమని ప్రార్థిస్తున్నాం ప్రభు. విత్తబడిన వాక్యం వ్యర్థం కాకుండా దాని ఫలములు తండ్రి మేము చూసి కృపను గురించి ప్రార్థిస్తూ యేసు నామమున వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. అందరు కూడా మనం కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం ప్రభు. హల్లెలూయా. సర్వశక్తిమంతుడైన మా తండ్రి, మమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు దేవా, పరిశుద్ధుడానికి స్తోత్రం నా తండ్రి. ఇంతవరకు ప్రభా సంఘ ఆరాధనలో మీరు మాకు తోడుగా ఉండి మా మధ్యలో ఉండి ఇలాగ ఆరాధనను మీరు జరిగించినారు. నీకు స్తోత్రం నాయన. నీ సేవకుని నీ పక్షాన్ని నిలబెట్టుకున్నారు. అద్భుతమైన వాక్య పరిచర్య ద్వారా ప్రభా మా వ్యక్తిగత జీవితాలతో సంఘముతో మీరు మాట్లాడినందుకు నీకు స్తోత్రం. నీ వాక్యం విత్తబడింది నాయన, అది నూరంతలుగా ఫలించినట్లుగా మీరు కార్యం జరిగించండి. అలాగే నా ప్రభా ఇక యూట్యూబ్ ద్వారా ఎందరైతే ఇక వాక్య పరిచర్య వింటున్నారో వారిని వారి కుటుంబాలను దీవించమని అడుగుతుంటున్నాం. అలాగే ప్రభా నీ మహిమగల పరిచర్య కొరకు సమర్పించబడిన కానుకలను బట్టి నీకు స్తోత్రం. సమర్పించిన బిడ్డలను వారి కుటుంబాలను కూడా మీరు దీవించండి. అలాగే నా ప్రభా మా తండ్రి స్వామి చెప్పబడిన ప్రతి ప్రార్థన విజ్ఞాపనను బట్టి నీకు స్తోత్రం. రాబోయే వారముల తండ్రి ఎందరైతే బర్త్డేలు వివాహ దినాలు జరుపుకొనబోతున్నారో, అలాగే నా తండ్రి స్వామి అందరి ప్రభా వివాహం 21వ తారీఖున జరగబోయే వివాహ విషయంలో కూడా దేవా మీరే సహాయం చేయమని అడుగుతుంటున్నాం ప్రభా. నీకు స్తోత్రం. అలాగే నా తండ్రి వచ్చిన ఒక్కొక్కరు కూడా నేను ప్రార్థిస్తున్నాను. వచ్చిన ప్రతి బిడ్డలను కూడా మీరు దీవించండి, పేరు పేరును ఆశీర్వదించండి, వారి వ్యక్తిగత జీవితాలను దీవించండి, కుటుంబాలను మీరు ఆశీర్వదించు దేవా. నీకు స్తోత్రం. వారికి కావలసిన మంచి ఆరోగ్యమును బలమును శక్తి దయచి, ఎవరైతే ప్రభా ఇంకా స్వామి మా యొక్క సంఘములో బలహీనులుగా అనారోగ్యముతుంటున్నారో యేసుక్రీస్తు నామములో ఇప్పటి వరకు గొప్ప విడుదల కలుగునుగాక, స్వస్థత కలుగునుగాక, ఆరోగ్యము కలుగునుగాక. అద్భుతం చేయమని అడుగుతుంటున్నాం తండ్రి. ప్రభా మమ్మల్ని మేమందరూ కూడా నాయన తిరిగి మా గృహాలు వెళుతుండగా పరిశుద్ధాత్మ దేవని సన్నిధి మాకు తోడుగా రానియండి. రాబోయే వారమంతా మీ కృపాక్షేమములే మా అందరి వెంట ఉంచి కాపాడండి దేవా. ఏ అపాయము రాకుండా, ఏ తెగులు మా గుడారాలను మా సంఘాన్ని తాకకుండా నీ రెక్కల భద్రతలు కాపాడమని మమ్ములను మా కుటుంబాలను మా సంఘముని నీ పాద సన్నిధికి అప్పగించుకుంటూ యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మిక దేవుని యొక్క సన్నిధి సహవాసము సహాయము చేరువచ్చిన మనందరికీ, మన కుటుంబములకును మన సంఘమంతటికి, యూట్యూబ్ ద్వారా వాక్య పరిచయం వింటున్న బిడ్డలకును వారి కుటుంబములకును సకల పరిశుద్ధులకును సదాకాలము తోడై ఉండునుగాక. ఆమెన్. ప్రైజ్ ది. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించునుగాక.